ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ లాంటి వారు అంటే రేవంత్ రెడ్డి గారిది చమత్కారంగా ఉంటుంది. ఆయన అంటే వెరీ టైమింగ్ కానీ అండ్ ఆరటరీ స్కిల్స్ కానీ రియల్లీ అప్రిషియబుల్. చాలా చిన్న వయసులో ఆయన హీ ఎమర్జ్డ్ యాజ్ ఎ పీపుల్స్ లీడర్. కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటి వారు అధికారం పోవటాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ని పట్టించుకోవట్లేదు. కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించింది కేసీఆరే. సాగర్ పైకి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులను పంపితే ఏం చేశారు? ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు. మరింత పకడ్బందీగా ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం, ప్రస్తుత అసెంబ్లీలో కులగణనపై తీర్మానం చేస్తాం అని చెప్పి మీడియాతో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉసుగొలిపితే ఆ సమయంలో కేసీఆర్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు ఉసుగొల్పాల్సిందిగా కేసీఆరే చెప్పారనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. నిజమేనంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎక్స్పైరీ డ్రగ్ అన్నారు. నేనైతే డీకంపోజ్డ్ అంట, కుళ్ళిపోయినది. డీకంపోజ్, అది పనికిరాదు. ఎక్స్పైరీ మెడిసిన్ అది కోట్ల ఫాలన వాడతారు, డీకంపోజ్డ్ ఎవరు వాడరు. భూములేసి పాతి పెట్టాల్సిందే దాన్ని. నేను కేసీఆర్ గారిని ఒక డీకంపోజ్డ్ ఐటమ్ లాగా చూస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క టీఎస్పీఎస్సీ చైర్మన్ని మహేందర్ రెడ్డిని గారిని పెట్టడం కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆయన పైన ఉన్నట్టు అవినీతి బయటికి రావడము, ఆయన తొలగించమని చెప్పేసి కవిత డిమాండ్ చేయడం, ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఒక అపోహలు వస్తుంది.